హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దోసకాయ పచ్చడి ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే టేస్ట్ చూస్తున్నానండి. వేడి వేడి అన్నంలో దోసకాయ పచ్చడి వేసుకొని తిన్నానండి. సూపర్గా వచ్చింది. నేనైతే 2 దోసకాయలు తీసుకున్నానండి. దాని మీద ఉన్న పిల్లాపు అంతా తీసేసుకున్నాను. తొక్క తీసే దాంతో తొక్క తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక దోసకాయ చేదు ఉందో లేదో కంపల్సరీగా చెక్ చేసుకోవాలండి. లేదంటే దోసకాయ పచ్చడి మొత్తం చేదు వచ్చేస్తుంది, అస్సలు తినలేము. నాకైతే చెక్ చేయడం రాదు, అందుకే నేను ఇంట్లో అంతా చెక్ చేస్తాను. మీరు ఎంతమందికి చెక్ చేయడం వచ్చో, చెక్ చేయడం రాదో నాకు ఒకసారి కామెంట్ చేసేసేయండి. నా వీడియోలు అయితే చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి. కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. చూడండి, నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇంకా మీకు ఎవరికైనా కుకింగ్ వీడియోలో ఇంకేదైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి, నేను చేస్తానండి. చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. చూడండి, దోసకాయ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అందులోకి ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అంటే మేము కారం ఎంత తింటామో అంత తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసేసుకోండి. ఒక 6 పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అది కూడా కట్ చేసుకున్నది అయిపోయినాక ఇప్పుడు దానికి మనం ముందుగా ఏమేమి కావాలో పొయ్యి మీద పెట్టేసుకొని కొద్దిగా ఒక స్పూన్ పల్లీలు వేయించుకోవాలండి దూరగా. ఒక స్పూన్ పల్లీలు దూరగా వేయించుకోవాలండి. ఆల్రెడీ దూరగా వేగిన తర్వాత అందులోకి కొద్దిగా నువ్వులు, ధనియాలు, 4 మెంతులు వేసుకొని వేయించుకోవాలండి. మొత్తం బాగా పల్లీలు వేడెక్కాకనే వేసుకోవాలండి. పల్లీలన్నీ వేగాకనే ధనియాలు, నువ్వులు వేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఇది దోసకాయ పచ్చడి ఆల్రెడీ మన ఛానల్లో పెట్టానండి, కానీ అంత రీచ్ అవ్వలేదని మళ్ళీ ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళంటే చూస్తారు అని మళ్ళీ పెడుతున్నానండి. సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేయడం వల్లనే కదండి ఇంకా కొంతమందికి నా వీడియోలు చూసి, మీరు సపోర్ట్ చేయడం వల్లనే నేను ఇంత దూరం వచ్చాను. మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. చూడండి, అవన్నీ ఏగిపోయినాయి. నేను అందుకే ధనియాలు, నువ్వులు, 4 మెంతులు వేసుకుని వేయించుకున్నానండి. అది ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నానండి. చూడండి, అది ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని నెక్స్ట్ అదే పాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందాక మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండి దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి, అది వేసేసుకోవాలండి. అది వేసేసుకొని ఆయిల్ మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలపాలి. అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. తినే వాళ్ళంటే వేసుకోండి, లేకపోతే మీ ఇష్టము. మేమైతే తింటామని వేసుకున్నాం. అంటే మేము పచ్చళ్ళకి కామన్ అండి, కొత్తిమీర కంపల్సరీగా వేస్తాము. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుందని. ఉత్త దోసకాయ పచ్చడి అంటే కొద్దిగా బాగోదు కదండి, అందుకని కొత్తిమీర వేసుకుంటాం కొద్దిగా. మీరు ఎవరైనా తినే వాళ్ళు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదండి. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నానండి. కడిగి వేసుకోండి, ఎందుకంటే అందులో ఇసుక ఉంటుంది కదండి. ముందే మనం వేసుకునే ముందు కొత్తిమీర వాటర్లో పెట్టేసుకొని వేసుకునేటప్పుడు వాటర్ నుంచి తీసేసి కొత్తిమీర వేసుకోండి. వేసుకొని మొత్తం ఒకసారి కలబెట్టుకొని అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకోవడం వల్ల ఎందుకంటే ముక్కలు తొందరగా మగ్గుతాయండి. అందుకని కొద్దిగా ముందే సాల్ట్ వేసుకుంటే నాకు సాల్ట్ వేసేటప్పుడు పొయ్యి మీద కొద్దిగా ఒలిగిపోయింది, అందుకని ప్లేట్లోకి పక్కన తీసేసాను. చూడండి, కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే అండి. ఒక 5 మినిట్స్ మగ్గిస్తే అయిపోతుందండి, ముక్కలు మెత్తగా అయిపోతాయి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక మనం ముందుగానే పల్లీలు అవన్నీ పట్టు పెట్టుకున్నాం కదండి, అది మిక్సీ చేసేసుకోవాలి. అందులోకి 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. నాకైతే వీడియో స్కిప్ అయిపోయింది, అందుకని ఇందాక మిక్సీ పట్టేసుకున్నాం కదండి, ముక్కలన్నీ ఉడికిపోయినాయి. అది కూడా మిక్సీ పట్టేసుకున్నది కూడా ముక్కల్లోకి కలుపుకొని వీడియోలో చూపించాను చూడండి, ముక్కల్లో కలుపుకొని మిక్సీ పెట్టేసుకోవడమేనండి. మిక్సీ చేసేసుకోవడం మొత్తము మనం ఇందాక ఉడికించుకున్న దోసకాయ ముక్కలు, పల్లీలు, నువ్వులు, ధనియాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ మగ్గించుకున్నాం కదండి, అవన్నీ మిక్సీ పట్టేసుకోవడం అంతే అండి. నేనైతే 2 సార్లు వేసానండి జార్లో. నాకు పెద్ద జారు అదంతా నలగదండి, అందుకని నేను చిన్న జార్లోనే వేసుకుంటాను 2. అలా మెత్తగా పేస్ట్ పట్టేసుకొని ఒక డబ్బాలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే దోసకాయ పచ్చళ్ళలోకి అయితే పోపు వేసేసుకున్నామండి. చూడండి, నేనైతే డబ్బాలోకి తీసేసుకున్నాను మొత్తం ఒక్కసారి అంతా తీసేసుకొని ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందామండి. పోపుకు కావాల్సినవి ముందుగా అయితే 4 ఎండుమిర్చి తీసుకోండి. 4 ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 4 మెంతులు, కొద్దిగా కరివేపాకు వేసుకోండి. వేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు తగ్గట్టు ఆయిల్ వేసుకొని పోపు వేసేసుకోండి. పోపు వేగాక కొద్దిగా ఇంగువ స్కిప్ అయిపోయిందండి. అంతేనండి, మనం ముందుగా ప్రిపరేషన్ చేసుకున్న దోసకాయ పచ్చడి వేసుకోవాలండి, అంతేనండి.